హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం టీసీఎస్ ఫ్రీ ఎన్క్యూటీలో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ అన్ని కలిపి కొన్ని క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ టీసీఎస్ ఫుల్ ప్లేలిస్ట్ ఐవ్ ఆల్రెడీ మేడ్ విత్ ఆల్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఐల్ బి పుటింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ప్రీవియస్ వీడియోస్ చూడాలంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్ దేర్, ఇంక్లూడింగ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఆల్. ఓకే ఫైన్. సో ఇక్కడ మనకి ఇచ్చారు, దిస్ ఇస్ ఫ్రమ్ వర్క్ ఇన్ టైమ్ అనమాట. సో ఏ అండ్ బి టుగెదర్ క్యాన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 16 days. సో మనకి ఏ, బి and A plus B, they can work together and finish the work in 16 days. Okay, for those who are new with this topic, work in time meeku kotta topic aithe I've already made work in time topic also. That link I'll be putting in the description. Adi oksaరి check cheyandi. Ee method meeku easy ga ardham avutadi. Adi video chusin tarvata you'll get idea on this. Okay fine. So for those who are new, ఇక్కడ మనం పీపుల్ రాస్తాం అనమాట. ఇక్కడ వి రైట్ ద టైం టేకెన్, అంటే ఎన్ని డేస్ పడుతుంది. ఇక్కడ వి రైట్ ద ఎఫిషియన్సీ అండ్ హియర్ వి రైట్ ద టోటల్ వర్క్. ఓకే, టోటల్ ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది, ఓకేనా. సో బీ హ్యాస్, ఇఫ్ బీ వర్క్డ్ అలోన్, ద వర్క్ వుడ్ హ్యావ్ టేకెన్ 8 days మోర్ టు కంప్లీట్ ద వర్క్. అంటే ఇద్దరు కలిసి పనిచేస్తే 16 daysలో అయింది కదా పని. అలా బీ ఒక్కరే పని చేసి ఉంటే 8 days ఎక్కువ పట్టేదంట. ఓకే, సో 16 days, 16 + 8 ఎంత, 24. సో బి ఒక్కరే పని చేస్తే 24 days తనకి పట్టేదంట. ఓకేనా. సో వాళ్ళు ఏమడిగారు, హౌ మెనీ డేస్ ఏ విల్ టేక్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్ అలోన్. ఓకే, సో ఎఫిషియన్సీ మెథడ్లో ఐవ్ ఆల్రెడీ టోల్డ్ దట్ ఫస్ట్ మనకి ఏదైతే వాల్యూస్ ఇచ్చారో దానికి ఎల్సిఎం తీసుకోవాలి. ఓకేనా. సో 24కి 16కి ఎల్సిఎం ఏంటి, ఒకవేళ ఆ రెండు కామన్గా ఏమీ లేవనుకో అప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ దాట్ ఆల్సో వర్క్స్. మీరు సింపుల్గా మల్టిప్లై చేసుకోవచ్చు, లేదా ఎల్సిఎం చేయండి సింపుల్గా. 16, 24, 2 8s 16, 2 12s 24, 2 4s 8, 2 3s 12. ఇంకా వీటి రెండింటికి కామన్ ఏం లేదు కాబట్టి ఇంకా ఫర్దర్ మీరు చేయక్కర్లేదు. 4 3s 12, 12 2s 24, 24 2s 48. సో 48 విల్ బి ది ఎల్సిఎం. ఇలా అయినా చేయొచ్చు, లేదా ఈ రెండిట్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి, 24 కదా. సో 24 టేబుల్ మీరు ఆలోచించండి. ఓకే, సో 24 1s 24, 16 టేబుల్లో 24 లేదు, పక్కన పెట్టేయండి. 24 2s ఎంత, 48 కదా. సో 16 టేబుల్ ఆలోచించండి. 16 2s 32, 16 3s 48. ఓకే, 16 టేబుల్లో కూడా 48 ఉంది. సో 48 ఎల్సిఎం రాస్తాం. లేదు అంత పెద్ద టేబుల్స్ మాకు గుర్తు రావు ఎగ్జామ్లో అనిపిస్తే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. చిన్న చిన్న వాల్యూస్ ఇక్కడ ఉన్నాయంటే మాత్రం మీరు ఆ మెథడ్లో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మీరు టోటల్ వర్క్ రాశారు 48. దిస్ మీన్స్ B alone can finish a total work of 48 units in 24 days. ఇద్దరు కలిసి పని చేస్తే ఈ 48 యూనిట్స్ ఫినిష్ చేయడానికి 16 days పడుతుందంట. ఓకే, సో 16 daysలో 48 యూనిట్స్ చేస్తున్నారంటే 1 dayకి ఎన్ని యూనిట్స్ ఫినిష్ అవుతున్నట్టు, 48/16, 16 3s 48, సో 3. ఓకే, సో తినకి 24 days పడుతుంది 48 యూనిట్స్ చేయడానికి అన్నప్పుడు 1 dayలో ఎన్ని యూనిట్స్ చేస్తున్నట్టు, 48/24, 2 units. హియర్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఇద్దరు కలిసి డేకి 3 units చేయగలరు. బి ఒక్కరే డేకి 2 units చేస్తున్నారు. సో ఏ ఒక్కరే డేకి ఎన్ని యూనిట్స్ చేయగలరు, అఫ్ కోర్స్ 1, బికాస్ తిను ప్లస్ తిను కలిసి 3 చేస్తున్నారు. సో 1 + 2 అయితేనే కదా 3 అవుతుంది. ఓకే, సో 48 డివైడెడ్ బై 1, 48. సో ఏ అలోన్కి 48 days పడుతుంది. సో 48 days విల్ బి ది ఆన్సర్. క్లియర్. మీకు రైట్ వచ్చిందో రాంగ్ వచ్చిందో ఒక చిన్న థింగ్. ఓకే, జస్ట్ చూసుకోవడానికి ఏంటంటే ఇండివిజువల్గా వాళ్ళు చేస్తే వాళ్ళకి ఎంత టైం అయితే పడుతుందో అంతకన్నా కలిసి చేసినప్పుడు తక్కువ టైం పడేలా చూసుకోండి. ఇక్కడంటే అన్ని పెద్ద వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. బట్ ఎగ్జామ్లో ఒకవేళ 16 కన్నా చిన్న వాల్యూ ఉండి అనుకోకుండా మీకు ఆ చిన్న వాల్యూ ఆన్సర్ వచ్చింది అనుకో, అప్పుడు మీరు చెక్ చేసుకుంటే ఏ అండ్ బి అలోన్ కన్నా ఇద్దరు కలిసి పనిచేసింది కొంచెం ఎక్కువ టైం అలా కనిపిస్తుంది. అంటే నేను చేసింది రాంగ్ అయింది, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం అని అనుకోవచ్చు. ఓకేనా, ఫైన్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఈ టాపిక్ అనే కాదు, డిఫరెంట్ యాప్టిట్యూడ్ టాపిక్స్ లైక్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, అవన్నీ ఐవ్ ఆల్రెడీ మేడ్ డెడికేటెడ్ వీడియోస్ ఫ్రమ్ బేసిక్స్. సో ఐల్ బి పుటింగ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. చెక్ ఇట్ అవుట్. అండ్ ఆర్ఆర్బీ, గ్రూప్ డి, ఎన్టీపీసీ, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ అండ్ ఇన్ఫోసిస్, ఎస్సీ రోల్వి, వాటన్నిటివి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ది ప్లేలిస్ట్ హ్యావ్ మేడ్. సో గేట్ ఆల్సో, మీరు వాటిలో ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవుతూ ఉంటే యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ వర్బల్, మీరు ఆ ప్లేలిస్ట్ చెక్ చేయొచ్చు. అవన్నీ ఐల్ బి పుటింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఫైన్. సో ఇవి మనకి ఇచ్చేలాగా, ఇఫ్ కాటెక్స్ ఈక్వల్ టు 15/8 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్ అని. జనరలీ మనకు ఫార్ములాస్ గుర్తుండవు ఎగ్జామ్లో కదా. సో 1 - cos x ఏంటి, 1 + cos x ఏంటి, ఇవన్నీ మనకు గుర్తుండవు. సో ఏం చేస్తామంటే మనకి ట్రిగ్నోమెట్రీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఆఫ్ కోర్స్. ఓకే, సో ఇది రైట్ యాంగిల్ అవుతుంది. సో దాని ఆపోజిట్ లైనే హైపోటెన్యూస్ అవుతుంది. దిస్ ఇస్ ద లాంగెస్ట్ సైడ్. ఓకే, విల్ హ్యావ్ టు రిమెంబర్ దట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ తీటా ఉందని అజ్యూమ్ చేసుకుందాం మనం. ఇదే తీటా అనుకుందాం, అదే ఎక్స్ అనుకుందాం. ఓకే, సో ఇదేమవుతుంది ఆపోజిట్, బికాస్ తీటాకు ఆపోజిట్లో ఉంది కాబట్టి. ఇది అడ్జసెంట్ అవుతుంది బికాస్ తీటాకి టచ్ అవుతుంది ది అదర్ దెన్ హైపోటెన్యూస్. అంటే హైపోటెన్యూస్ కాకుండా ఇంకొక లైన్ తీటాకి ఏదైతే టచ్ అవుతుందో అదే అడ్జసెంట్. ఓకే, సో ఇలా మీరు ఈ 3 ఐడెంటిఫై చేస్తారు. ఈ టాపిక్ మీకు ట్రిగ్నోమెట్రీ ఇలాంటివి సాల్వ్ చేయడానికి పనికి వస్తుంది. అండ్ హైట్, స్పీడ్ అండ్ డిస్టెన్సెస్ ఉంటాయి కదా, హైట్, స్పీడ్ అండ్ డిస్టెన్సెస్ కూడా ఇదే ట్రయాంగిల్ అనమాట. ఓకే, సో సైన్ తీటా
సైన్ తీటా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే, కాస్ తీటా అయితే సారీ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఓకే, కాస్ తీటా అయితే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఓకే, టాన్ తీటా అయితే సైన్ బై కాస్ టాన్ కదా. సో ఈ 3 బేసిక్ ఫార్ములాస్ మీకు తెలిస్తే చాలు, ఇక్కడ నుంచి మీరు సింపుల్గా సాల్వ్ చేసుకోగలుగుతారు. ఓకేనా. కాట్ అంటే ఏంటి? రివర్స్ ఆఫ్ టాన్ అనమాట. అంటే టాన్కి పైకి కిందకు అవుద్ది. సో కాట్ తీటా ఏమవుతుంది? కాస్ తీటా బై సైన్ తీటా. ఓకే, సో పైన సిసి ఫస్ట్ వచ్చేలాగా చూసుకోండి. ఓకేనా, ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో చిన్న ట్రిక్ లాంటిది చెప్తాను, మేబీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ట్యాన్ అంటే ఏంటి? మనకు జనరల్గా ఏం తెలుసు, సన్లో ట్యాన్ పట్టేసింది అంటాం. అది దేని వల్ల వస్తుంది? సన్ వల్ల వస్తుంది కదా. సో అలా సైన్, మీరు అలా జస్ట్ ఒక చిన్నది గుర్తుపెట్టుకోవడానికి సైన్ బై కాసా, కాస్ బై సైనా అని అలా మీరు గుర్తుపెట్టుకోండి. సో అలా అనమాట. ఇలా ఇవి బేసిక్స్. సో హైట్, స్పీడ్ అండ్ డిస్టెన్సెస్కి వీటికి, హైట్స్ అండ్ డిస్టెన్సెస్కి వీటికి కూడా ఈ ఫార్ములాస్ పనిచేస్తాయి. ఇప్పుడు మనకి కాట్ తీటా ఇచ్చారు కదా. సో కాట్ ఎక్స్ అంటే ఏంటి? కాస్ బై సైన్. అంటే ఏంటి? కాస్ అంటే ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా. అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ బై ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఓకే, సో హైపోటెన్యూస్ గెట్స్ క్యాన్సిల్డ్. అడ్జసెంట్ బై ఆపోజిట్ ఓకే ఈజ్ ఈక్వల్ టు ఎంత? 15/8. అంతే, మనకు వచ్చింది వాల్యూస్. ఇవి సబ్స్టిట్యూట్ చేసుకుందాం మన ట్రయాంగిల్లో. ఒక పెద్ద ట్రయాంగిల్ గీసుకుందాం. ఇక్కడ లెట్స్ ఎజ్యూమ్ ఇది రైట్ యాంగిల్ కాబట్టి ఇది తీటా లెట్స్ ఎజ్యూమ్, లేదా ఎక్స్, క్వశ్చన్ బట్టి ఎక్స్ అనుకుందాం. ఓకే, సో అడ్జసెంట్ ఎంత? 15 అంట, ఆపోజిట్ ఎంత? 8. సో హైపోటెన్యూస్ ఎంత అవుతుంది? మనకి ఇది తెలుసు కదా, పైథాగరస్ థీరం, దట్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఓకే, సో 8 స్క్వేర్ 64 ప్లస్ 15 స్క్వేర్ 225 ఈజ్ ఈక్వల్ టు 5 + 4 9, 6 + 2 8 2. ఓకే, సో 289కి స్క్వేర్ రూట్ ఎంత? 289 స్క్వేర్ రూట్ ఎంత? 17. సో ఈ సైడ్ అవుతుంది 17. వచ్చింది. మీరు ఎలా ట్రయాంగిల్ ఫామ్ చేసుకున్నారు? ఇది ఎవరికైతే ఫార్ములాస్ గుర్తుండవు ఎగ్జామ్లో, మనకు అఫ్కోర్స్ గుర్తుండవు కాబట్టి సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు అంతే, మీకు వచ్చింది రూట్ ఓవర్ కాస్ తీటా అంటే ఏంటి? కాస్ తీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా. సో రూట్ ఓవర్ 1 - అడ్జసెంట్ ఎంత? 15 బై హైపోటెన్యూస్ ఎంత? 17 డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ అంటే 1 + 15/17. అంతే. 17 × 1 17 - 15 అంటే 2/17 డివైడెడ్ బై 17 + 15 అంత 7 + 5 12 1 32. ఓకే, సో 32/17. 17 గెట్స్ క్యాన్సిల్. సో 2/32. 2 1s 2 16s 32. ఓకే, పైన రూట్ ఉంది కదా ఇక్కడ. సో రూట్ 1/16. ఓకే, సో 1 రూట్ ఎంత? 1. 16 రూట్ ఎంత? 4. సో 1/4 విల్ బి ది ఆన్సర్. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఫార్ములాస్ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసి అన్ని కంటే జస్ట్ ట్రయాంగిల్ వేసుకున్నారు. కాట్ అంటే ఏంటి? కాస్ బై సైన్, లేదంటే ఇవి డైరెక్ట్ ఫార్ములాస్ అనమాట. యాక్చువల్లీ అడ్జసెంట్ బై ఆపోజిట్ ఈక్వల్ టు కాట్ అవన్నీ. బట్ మీరు అన్నీ గుర్తుపెట్టుకోవడం మీకు మర్చిపోతారు అనిపిస్తే ఇలా మీరు గుర్తుపెట్టుకుని ఇక్కడ నుంచి డిరైవ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా టాన్ తీటా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే, అలానే కాట్ తీటా అంటే వాటికి రివర్స్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్. ఓకే, అది మీకు తెలుసు. సో ఇలా ఇచ్చారు కాబట్టి మీకు ఈ 2 వచ్చేసాయి. హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేశారు. వాళ్ళు ఏమైతే అడిగారో దాన్ని బట్టి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అవన్నీ వేసుకొని చేస్తారు. ఇప్పుడు ఈ మెథడ్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ఏమైనా ఫార్ములాస్ రాకపోయినా, కష్టంగా అనిపించినా, లైక్ 1 - కాస్ 1 + సైన్ అలాంటివి, సో అప్పుడు మీకు కొంచెం సింపుల్ అవుద్ది వర్క్ అని చెప్పి ఐ టోల్డ్ దిస్ మెథడ్. ఓకేనా, ఫైన్. సో వితౌట్ డిలే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 16/10 ఇంటూ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే 2 పవర్ సంథింగే ఉన్నాయి. ఓకే, సో 16ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 ఎలా రాస్తాం? 2/0 = 1, 2/1 = 2, 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8, 2/4 is 16, 2/5 is 32. మనకు అక్కడ వరకే వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అక్కడితో ఆగిపోదాం. ఓకే, సో 16 అంటే ఏంటి? 2/4 కదా. సో 2/4 హోల్ పవర్ 10 ఇంటూ 2/x క్వశ్చన్ మార్క్ ప్లేస్లో x ఈక్వల్ టు 8 అంటే ఏంటి? 2 క్యూబ్ హోల్ పవర్ 8 ఇంటూ 32 అంటే ఏంటి? 2/5. సో 2/5 హోల్ పవర్ 4. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ఫార్ములా తెలుసు, a⁻m హోల్ పవర్ n ఈక్వల్ టు a⁻m × n. ఓకే, మీకు ఇది గుర్తు లేకపోతే ఏం చేయాలో కూడా చెప్తాను, ఒక్క నిమిషం. ముందు సాల్వ్ చేసేద్దాం. సో 2/4 × 10 ఎంత? 40 ఇంటూ 2/x ఈక్వల్ టు 8 3s ఎంత? 24. సో 2/24 ఇంటూ 2/5 4s ఎంత? 20. ఓకే, సో ఇంకొకటి కూడా మనకు తెలుసు, a⁻m ఇంటూ a⁻n ఈక్వల్ టు a⁻m + n కదా. సో 2/40 + x ఈక్వల్ టు
2 పవర్ 44. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 44 - 40 is 4. ఓకే, సో 4 విల్ బి ది ఆన్సర్. మీకు పవర్స్ యాడ్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా అలాంటి డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా వాల్యూస్ తీసుకోండి. లైక్ 2 స్క్వేర్ హోల్ పవర్ స్క్వేర్ అనే అనుకోండి. పోనీ స్క్వేర్ వద్దులే, బికాస్ 2 + 2 2 × 2 రెండు సేమ్ కదా. సో ఇలా అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 2 2 2 2 2 2 అలా రాసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, సో 2 స్క్వేర్ ఎంత? 4 కదా. 4 క్యూబ్ అంటే ఏంటి? 4 4 = 16, 16 4 = 64. ఓకే, అలా 64 ఎక్కడితో వస్తుంది? 2 2 = 4, 2 = 8, 16 32 64. 1 2 3 4 5 6 6 వచ్చింది. 6 మనకి 3 + 2 చేస్తే వస్తుందా, ఇంటూ 2 చేస్తే వస్తుందా? అఫ్కోర్స్ ఇంటూ 2 చేస్తేనే. సో ఏ పవర్ m హోల్ పవర్ n వచ్చినప్పుడు ఏ పవర్ m × n చేసినప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఇలా మీరు చిన్న వాల్యూస్ ఎజ్యూమ్ చేసుకోవడం వల్ల పెద్ద వాల్యూస్ దగ్గర మీకు హెల్ప్ అవుద్ది అలా అనమాట. లేదంటే మీకు తెలుసు 2 × 2 × అలా యాడ్ అవుతూ వెళ్తుంది కదా. సో అలా 2 స్క్వేర్ × 2 క్యూబ్ అయిందనుకో. సో దాని అర్థం ఏంటంటే 2 స్క్వేర్ని మీరు 2 క్యూబ్తో యాడ్ చేస్తున్నారు, రెండు కలుపుతున్నారు అంతే. ఓకేనా, అందుకు 2 పవర్ 3 + 2 అవుతుంది అనమాట. అదే 2 క్యూబ్కి హోల్ స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే 2 క్యూబ్ అంటే ఏంటి? 8 కదా, 8కి స్క్వేర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, సో మామూలుగా 2కి స్క్వేర్ అవ్వడం వేరు, 8కి స్క్వేర్ అవ్వడం వేరు. అంటే 8 స్క్వేర్ అంటే ఏంటి? 8 × 8 కదా. అలా 8 క్యూబ్ అంటే ఏంటి? 8 × 8 × 8 కదా. సో ఒక్కొక్క వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ 2కి పవర్ 3 ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఐ అండర్స్టాండ్ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటూ ఉండొచ్చు, బట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్ ఒక్కొక్కసారి మీకు ఒక్కొక్క వాల్యూ, ఇప్పుడు 8 × 4 అయినప్పుడు ఇంటూ 8 ఇంకొక 8 యాడ్ అయింది. అలా మీకు ఒక్కొక్క వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఒక్కొక్క 2 క్యూబ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిపోతుంది. అర్థమైందా? మీకు నార్మల్గా 2 స్క్వేర్ 2 క్యూబ్ అలా యాడ్ అవుతున్నప్పుడు 2 పవర్ 4 అలా యాడ్ అవుతున్నప్పుడు జస్ట్ ఒక్కొక్క 2 మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇలా మీకు ఒక్కొక్క వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఒక్కొక్క 2 పవర్ క్యూబ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిపోతుంది. అందుకు మీరు మల్టిప్లై చేస్తారనమాట ఈ రెండింటికి. ఎందుకంటే 2 క్యూబ్ అంటే 8 కదా, మీరు చేసే ప్రతిసారి పవర్ 3 పవర్ 3 పవర్ 3 అలా పెరుగుకుంటూ వెళ్తుంది కాబట్టి మీరు మల్టిప్లై చేస్తారు. ఓకే, ఇది జస్ట్ మర్జ్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే ఏంటి? 2 × 2 ఇంటూ 2 క్యూబ్ అంటే ఏంటి? 2 × 2 × 2. ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. సో 2 పవర్ 5. ఇప్పుడు రెండు ఒక దగ్గర కలుపుతున్నారు అంతే. సో జస్ట్ యాడ్ అవుతున్నాయి. ఓకేనా, మల్టిప్లికేషన్ కాబట్టి 2 ఈ పవర్స్లో ఉన్నాయన్న మల్టిప్లికేషన్ కాబట్టి అలా ఒక దగ్గరికి మర్జ్ అవుతున్నాయి అంతే. ఓకేనా, ఫైన్. సో యా, ఇది జస్ట్ మీరు మర్చిపోతే మీకు ఎగ్జామ్లో నేను చేసింది రైటా రాంగా అని మీకు ఒక జస్ట్ ఐడియా రావడం కోసమే ఐ ట్రై టు టెల్ దిస్. ఓకేనా, సరే ఇదంతా పక్కన పెట్టేయండి. సో ఇది ఫార్ములాస్ అనమాట. ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ m × n. నెక్స్ట్ ఏ పవర్ m × ఏ పవర్ n అంటే ఏ పవర్ m + n. సిమిలర్లీ ఏ పవర్ m minus a power n is equal to a power m divided by a power n is equal to a power m minus n. ఓకే, ఇలా కూడా ఎందుకు ఒక్కసారి త్వరగా చెప్పేస్తాను. 2 క్యూబ్ బై 2 స్క్వేర్ ఉందనుకో. 2 క్యూబ్ అంటే ఏంటి? 2 × 2 × 2 బై 2 స్క్వేర్ అంటే ఏంటి? 2 × 2. దిస్ గెట్స్ క్యాన్సిల్. ఒకటే మిగిలింది అంటే 2 పవర్ 1 విచ్ ఇస్ 3 - 2. ఓకే, సో మీరు డివిజన్ చేస్తున్నారు అన్నప్పుడు ఇందులో ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ అందులోంచి కట్ అయిపోతూ ఉంటాయి, క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. సో ఎన్ని క్యాన్సిల్ అవుతూ ఉంటాయో పైది అనుకున్న వాల్యూస్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అందుకే మనం సబ్ట్రాక్ట్ చేస్తాం, డివిజన్ చేయం. ఓకేనా, సో అదనమాట. ఫైన్. సో దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ ప్రాబ్లమ్. ఈ ఫార్ములాస్ సేమ్ ఫార్ములాస్. సో ట్రై దిస్ క్వశ్చన్ అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ దీని సొల్యూషన్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇఫ్ మీకు రాలేదు అంటే చెప్పండి. ఓకేనా, అండ్ ఇదైనా మీకు ఎక్కడైనా అర్థం కాలేదు అన్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ డెఫినెట్లీ బీ ఎక్స్ప్లెయినింగ్ యూ వన్స్ అగైన్. ఓకేనా, ఫైన్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Mohan and Sarayu are good at image processing and signal processing. Archana, Mohan are good at signal processing. చాలా వాల్యూస్ ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. సో ఫస్ట్ పేర్లు ఏమేమి ఉన్నాయో రాసుకోండి. మోహన్ ఉంది, మోహన్ ఉన్నారు, శరయు ఉంది, అర్చన అండ్ మోహన్, అర్చన, పల్లవి, నిరుపమ, ఇంకెవరి పేర్లు ఉన్నాయి అంతే. సో ఇప్పుడు సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ ఇమేజ్ ప్రాసెసింగ్, వెరీ టఫ్ సబ్జెక్ట్. And then we have signal processing, very tough subject. And then we have cryptography. Okay, and then we have, this is data science. Okay, and then we have data science, and then we have wavelet theory. All the tougher subjects. So ila subjects ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు టోటల్ సబ్జెక్ట్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ది రాసేసాం. ఇప్పుడు టేబుల్ ఫిల్ చేసుకుంటూ వెళ్దాం. మోహన్ అండ్ షరియు ఆర్ గుడ్ ఎట్ ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్. సో వీళ్ళిద్దరూ ఇమేజ్ అండ్ సిగ్నల్. రిమైనింగ్
తెలీదు మనకి రిమైనింగ్ సంగతి, సో పక్కన పెట్టండి. అర్చన మోహన్ ఆర్ గుడ్ ఎట్ సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ క్రిప్టోగ్రఫీ. అర్చన సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ క్రిప్టోగ్రఫీ, మోహన్ కూడా సిగ్నల్ ప్రాసెసింగ్ క్రిప్టోగ్రఫీ. సరిపోయింది, ఓకేనా. అర్చన, పల్లవి అండ్ నిరుప్మా గుడ్ ఎట్ క్రిప్టోగ్రఫీ. ఫస్ట్ అర్చన క్రిప్టోగ్రఫీ, డేటా సైన్స్. అర్చన క్రిప్టోగ్రఫీ ఆల్రెడీ ఉంది, డేటా సైన్స్. అండ్ దెన్ వీ హ్యావ్ పల్లవి cryptography, data science, and then we have Nirupma, cryptography, data science. Okay, Nirupma and Archana are good at cryptography, wavelet. Nirupma cryptography undi, wavelet inkokaru evaru Nirupma and Archana cryptography undi, wavelet add chestam. Pallavi and Sari are good at data science and image processing. Pallavi data sets already undi, data science, image processing. ఇంకొకరు ఎవరు షరియు. సో ఇమేజ్ ప్రాసెసింగ్, డేటా సైన్స్. సరిపోయింది. వాళ్ళు ఏమన్నారు, హూ ఈజ్ గుడ్ ఎట్ సిగ్నల్ ప్రాసెసింగ్, వీళ్ళు ముగ్గురు. ఇందులో డేటా సైన్స్ వీళ్ళిద్దరే. అందులో మళ్ళీ ఇమేజ్ ప్రాసెసింగ్ తినొక్కరే. సో షరియు విల్ బి ది ఆన్సర్. క్లియర్. సో మీరు సమ్టైమ్స్ ఏమవుతుందంటే క్వశ్చన్ మీకు సాల్వ్ చేసినప్పుడు బాగానే అనిపిస్తుంది, కానీ ఆ క్వశ్చన్ ఏ టాపిక్ రిలేటెడ్ అయింది, ఓకే, అసలు రీజనింగా లేదంటే వర్బల్ యాప్టిట్యూడా లేదంటే వాటిలో అసలు ఏ టాపిక్, సెట్స్ రిలేటెడా, సెట్స్తో చేయాలా, టేబుల్లో చేయాలా, ఎలా చేయాలో కన్ఫ్యూజన్ వస్తుంటుంది. సో అందుకు ప్రతి టాపిక్ది నేమ్ అండ్ ఆ టాపిక్ ఎలా సాల్వ్ చేస్తారో బేసిక్ ఐడియానే అట్లీస్ట్ తెలుసుకోండి. తర్వాత ఒక్కొక్క టాపిక్ డెడ్యూస్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, యాప్టిట్యూడ్ మీరు ఒకవేళ కంప్లీట్ బిగినర్స్ అయితే ఐవ్ మేడ్ అ డెడికేటెడ్ వీడియో ఆన్ రోడ్ మ్యాప్ ఆఫ్ యాప్టిట్యూడ్. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ రిసోర్స్తో స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ ఫినిష్ చేయాలి, తర్వాత టాపిక్స్ని మీ ఓన్ క్యాపబిలిటీ బట్టి ఎలా సెపరేట్ చేసుకుని ఒక్కొక్క సెగ్మెంట్ ఫినిష్ చేయాలి, అవన్నీ చెప్తూ. దాని లింక్ ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో మీరు బిగినర్స్ అయితే యాప్టిట్యూడ్లో యూ కెన్ చెక్అవుట్ దట్ వీడియో టు మేక్ యువర్ ఓన్ టైమ్ టేబుల్. ఓకేనా, ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. If 10% of the cake baked in the bakery, it's not battery, are found stale and 20% of the remaining are sold in the bakery outlet, if remaining 40% are sent to other shops and the cakes that was stale spoiled was. So మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది, 10% ఆఫ్ ద బేకరీ ఆర్ స్టేల్, ఓకే, అంటే పాడైపోయాయి. సో టోటల్ ఒక బేకరీలో 100% కేక్స్ ఉన్నాయనుకో, ఓకే, అందులో 10% స్పాయిల్ అయిపోయాయంట, ఓకే. సో రిమైనింగ్ 90% కదా అమ్ముతారు, పాడైపోయిన అమ్మరు కదా. సో 90% ఆఫ్ వాట్ దట్ బేకరీ, బాగున్న కేక్స్. సో 90% ఆఫ్ టోటల్ కేక్స్ ఎక్స్ అనుకుందాం, టీ అనుకుందాం. సో 90% ఆఫ్ ద టోటల్ కేక్స్ మాత్రమే బాగున్నాయి. అందులో 20% ఆఫ్ ద కేక్స్ సేల్ అయిపోయాయి, ఓకే. సో 20% సేల్ అయిపోయాయి అంటే ఇంకా ఎన్ని కేక్స్ మన దగ్గర రిమైనింగ్ ఉన్నాయి, 80% ఆఫ్ ద కేక్స్ రిమైనింగ్ ఉన్నాయి, ఓకే. సో అది కూడా మీరు ఎలా రాస్తారు, 80% అదంతా. సో వాళ్ళు ఏమన్నారు, 20% ఆఫ్ రిమైనింగ్ ఆర్ సోల్డ్, అంటే టోటల్ టీ అయితే అందులో పాడైపోయినవి తీసేగా ఇవి రిమైనింగ్, ఇందులోంచి 20% అమ్మారంట, ఓకే. సో 20% సెల్ చేశారన్నప్పుడు ఇంకా ఎంత పర్సెంట్ వాళ్ళ దగ్గర రిమైనింగ్ ఉన్నట్టు, 80% ఆఫ్ గుడ్ కేక్స్, ఓకే. సో గుడ్ కేక్స్ అంటే ఏంటి, 90% ఆఫ్ టీ. సో దీన్ని మీరు ఎలా రాస్తారంటే 80% ఆఫ్ 90% ఆఫ్ టీ, ఓకే. సో ఇలా రాస్తే దీని వాల్యూ ఎంత ఇచ్చారు, 5040. ఇవి రిమైనింగ్ కేక్స్ అనమాట, ఓకే. సో నాకు తెలిసి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, బికాస్ 10% 20% అంటే 10 + 20 30 చేస్తే 30 సోల్డ్, ఆ పాడైపోయినవన్నీ కలిపి కదా. సో ఇంకా రిమైనింగ్ 70% ఉంది కదా. సో 70% ఆఫ్ టీ చేయొచ్చు కదా అని. 10 నార్మల్ టోటల్ కేక్స్లోంచి 10% పాడైపోయాయి, 90% మాత్రమే బాగున్నాయి. ఆ బాగున్న వాటిలోంచి 80% రిమైనింగ్, అంటే బాగున్న వాటిలోంచి 20% అమ్మేశారు. సో ఈ బాగున్నవి అందులో 20% అమ్మేగా 80% మిగులుతుంది. సో ఈ మొత్తం సెట్లోంచి 80% రిమైనింగ్ అన్నట్టు మనం చెప్పాలి. ఆ రిమైనింగ్ కేక్స్ది వాల్యూ మనకి 5040 ఇచ్చారు, ఓకేనా. సో ఇక్కడ నుంచి మీకు సాల్వ్ చేసుకోవడం, 0 0 0 0 ఇట్స్ క్యాన్సిల్. ఇక్కడ 2 వాటితో క్యాన్సిల్ అవుతుంది, కానీ మీరు అలా క్యాన్సిల్ చేయకండి, బికాస్ 0 0 ఉంటే మనకు కొంచెం మల్టిప్లికేషన్ వాటికి ఈజీ అవుతుంది, ఓకే. సో 9 8 72, T is equal to 504000, ఓకే. సో 5 + 4 9, 7 + 2 9. సో ఈ రెండు 9తో డివిజిబుల్ అవుతాయి, 9తో క్యాన్సిల్ చేసుకోండి. 9 8 72, 9 5 45, 9 6 54, 0 0 0. 8 డివిజిబిలిటీ రూల్ ఏంటి, లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ లాస్ట్ 3లో 0 ఉన్నాయి కాబట్టి అది 8తో డివిజిబుల్ అవుతుంది. సో మీరు క్యాన్సిల్ చేసి చూడొచ్చు. 8 5 40, 8 6 48, 8 7 56, 0 0 0. సో టీ వాల్యూ ఎంత, 7000. సో టోటల్ నెంబర్ ఆఫ్ కేక్స్ ఎన్ని, 7000, ఓకే.
అలా అనమాట. సో టోటల్ కేక్ 7,000 అన్నప్పుడు అందులో నెంబర్ ఆఫ్ స్పాయిల్డ్ కేక్స్ ఏంటి అని అడుగుతున్నారు. 10% స్పాయిల్డ్ కేక్స్. సో 7,000లో 10% అంటే ఏంటి? 700. అఫ్ కోర్స్ ఫర్ దోస్ హూ డోంట్ నో 10% ఆఫ్ 7,000 700. సో 700 ఆన్సర్ అవుతుంది అనమాట. క్లియర్? ఫైన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో దిస్ ఈస్ ద లాస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ టుడేస్ వీడియో. అండ్ ఈ వీడియోలైనా మీకు ఎక్కడికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ అర్థం కాకపోయినా దట్ ఆల్సో ఆస్క్, ఐల్ బీ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ వన్స్ అగైన్. సో ఈ టాపిక్ సెట్స్ రిలేటెడ్ అనమాట. 62% ఆఫ్ ద క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ ఫిజిక్స్, 60% మ్యాథ్స్, 37% ఇన్ బోత్ పర్సంటేజ్ హూ ఫెయిల్డ్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్. సో మనకు ఓన్లీ పర్సంటేజెస్తో మాట్లాడారు, ఏవి ఫిక్స్డ్ వాల్యూస్ ఇవ్వలేదు. ఇందాకంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ ఇచ్చారు 5040 కాబట్టి మనం ఏమీ అజ్యూమ్ చేసుకోలేదు వాల్యూస్. కానీ ఇక్కడ ఎక్కడ ఫిక్స్డ్ వాల్యూస్ లేదు, ఓన్లీ పర్సంటేజెస్ ఉన్నాయి. సో మీరు టోటల్ 100 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారనుకో, అందులో 62 ఫిజిక్స్లో పాస్ అయ్యారు, 60 మ్యాథ్స్లో పాస్ అయ్యారు, 37 బోత్లో పాస్ అయ్యారు. రిమైనింగ్ వాళ్ళు ఎంతమంది ఫెయిల్ అయ్యారు అని అడుగుతున్నారు. ఓకే, సో దీన్ని మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మొత్తం కామన్గా 37 మెంబర్స్. దిస్ ఇస్ 62 మెంబర్స్, 60 మెంబర్స్. సో దీన్ని మీరు 2 వేస్లో సాల్వ్ చేయగలరు. వే నెంబర్ 1. సో ఇక్కడ నేను రాస్తాను మెథడ్ 1 అండ్ దెన్ వీ హ్యావ్ మెథడ్ 2. మెథడ్ 1లో మనం ఎలా చేస్తాం అంటే ఏదైనా ఒకటేలే, జస్ట్ టు అండర్స్టాండ్. సో మొత్తం ఫిజిక్స్ 62 మెంబర్స్ పాస్ అయితే అందులో కెమిస్ట్రీ కూడా పాస్ అయిన వాళ్ళు 37 మెంబర్స్. రిమైనింగ్ వాళ్ళు ఓన్లీ ఫిజిక్స్ ఒకటే పాస్ అయ్యారు కదా. ఓకే, సో 62 - 37. ఓకే, సో 12 - 7 ఎంత? 5. 5 - 3 2. సో 25 మెంబర్స్ ఓన్లీ ఫిజిక్స్ పాస్ అయ్యారు. ఓకే, సిమిలర్లీ కెమిస్ట్రీ మొత్తం 60 పాస్ అయితే అందులో బోత్ పాస్ అయిన వాళ్ళు 37 అయితే ఓన్లీ కెమిస్ట్రీ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అవుతారు? అఫ్కోర్స్ 23 మెంబర్స్. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకుంటారు? ఓన్లీ ఫిజిక్స్ పాస్ అయిన వాళ్ళు ప్లస్ ఓన్లీ కెమిస్ట్రీ పాస్ అయిన వాళ్ళు ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ 2 పాస్ అయిన వాళ్ళు ప్లస్ 2 ఫెయిల్ అయిపోయిన వాళ్ళు. ఓకే, 2 ఫెయిల్ అయిపోయిన వాళ్ళు మొత్తం అంతా కలిపితే 100 మంది ఉన్నారు. అంతేనా? సో అలా ఓన్లీ ఫిజిక్స్ ప్లస్ ఓన్లీ కెమిస్ట్రీ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ పాస్ అయిన వాళ్ళు ప్లస్ 2 ఫెయిల్ అయిన వాళ్ళు మొత్తం కలిపి 100 మెంబర్స్. ఓన్లీ ఫిజిక్స్ ఎంతమంది? 25 ప్లస్ ఓన్లీ కెమిస్ట్రీ ఎంత? 23 ప్లస్ 2 కలిపి 37 పాస్ అయ్యారు ప్లస్ 2 ఫెయిల్ అయిపోయిన వాళ్ళు F ఈజ్ ఈక్వల్ టు 100. 3 4 5 6 7 8 ఎందుకంటే వీటిలో రిమైండర్ వస్తుంది 12 15. సో 85 ప్లస్ F ఈజ్ ఈక్వల్ టు 100. సో 2 ఫెయిల్ అయిన వాళ్ళు 15 మెంబర్స్. ఇలా అయినా చేయొచ్చు, లేదా మీరు ఫార్ములా ప్రకారం వెళ్తే నెంబర్ ఆఫ్ పీపుల్ హూ పాస్డ్ ఫిజిక్స్, నెంబర్ ఆఫ్ పీపుల్ హూ పాస్డ్ కెమిస్ట్రీ 2 సపరేట్గా ఇచ్చినప్పుడు దీని రిప్రజెంటేషన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మీరు సెగ్రిగేట్ చేసినప్పుడు, సెపరేట్ చేసినప్పుడు వీళ్ళు ఫిజిక్స్లోకి వెళ్తారు, కెమిస్ట్రీలోకి వెళ్తారు. అర్థమైందా? ఓన్లీ ఫిజిక్స్ వాళ్ళు P, ఓన్లీ కెమిస్ట్రీ వాళ్ళు C అనుకో. C1 P1 అనుకో. ఓకే, సో PC అంటే ఫిజిక్స్ పాస్ అయిపోయారు వాళ్ళు, కెమిస్ట్రీ పాస్ అయినా అవ్వకపోయినా మనకు అనవసరం, బట్ ఫిజిక్స్ పాస్ అయిపోయారు, కెమిస్ట్రీ పాస్ అయిపోయారు, ఫిజిక్స్ పాస్ అయినా పాస్ అవ్వకపోయినా మనకు పర్లేదు. ఇవి ఏంటంటే ఓన్లీ ఫిజిక్స్ ఓన్లీ కెమిస్ట్రీ పాస్ అయిన వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు 37 ఓన్లీ ఫిజిక్స్ పాస్ అయిన వాళ్ళు ఎవరు ఉంటారు? కొంతమంది ఉంటారు. ఓన్లీ కెమిస్ట్రీ వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ 37 ఏదైతే వాల్యూ ఉందో మీరు ఇలా సెగ్రిగేట్ చేసినప్పుడు వీళ్ళు ఫిజిక్స్కి మనం కౌంట్ చేసేస్తున్నాం, కెమిస్ట్రీకి కౌంట్ చేసేస్తున్నాం. అలా 2 సార్లు కౌంట్ చేసినప్పుడే మనకి ఇక్కడ 62 60 అన్న వాల్యూస్ వచ్చేస్తున్నాయి కదా. సో దీన్ని మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారంటే నెంబర్ ఆఫ్ పీపుల్ హూ పాస్డ్ ఫిజిక్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ పాస్డ్ కెమిస్ట్రీ మైనస్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ దోస్ బోత్. ఇది ఫార్ములా ప్రకారం అనమాట. అంటే A ప్లస్ B మైనస్ A ఇంటర్సెక్షన్ B. ఓకే, సో ఇది మీరు ఎలా రాసుకుంటారు? A అంటే ఏంటి? 62 ప్లస్ B అంటే ఏంటి? 60 మైనస్ ఆ రెండింటికి ఇంటర్సెక్షన్ ఏంటి? 37. ఎంత? 6 + 6 12 ప్లస్ 3 15. సారీ మైనస్ కదా. 122 మైనస్ 37 విచ్ ఇస్ 85. సరిపోయిందా? సో 85 మెంబర్స్ మాత్రమే పాస్ అయ్యారు. సో ఫెయిల్ అయిన వాళ్ళు 2 ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 15 మెంబర్స్ ఉంటారు. ఓకే, సో 15% ఆన్సర్ అవుతుంది. ఇలా అనమాట. సో ఇప్పుడు అర్థమైందా మనం మైనస్ ఎందుకు చేసాము? ఎందుకంటే ఇప్పుడు ఫిజిక్స్ పాస్ అయ్యారు, నో మ్యాటర్ వాళ్ళు కెమిస్ట్రీ పాస్ అయినా అవ్వకపోయినా వాళ్ళు 62. ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ఓన్లీ ఫిజిక్స్ పాస్ అయిన వాళ్ళు ప్లస్ 2 పాస్ అయిన వాళ్ళు. R అంటే 2 పాస్ అయిన వాళ్ళు అనుకుందాం. ఈ 60లో కూడా ఓన్లీ కెమిస్ట్రీ పాస్ అయిన వాళ్ళు ప్లస్ 2 పాస్ అయిన వాళ్ళు. మీరు సెగ్రిగేట్ చేసినప్పుడు ఈ 2 అనే 37 వాల్యూని 2 టైమ్స్ రాసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అందుకు మీరు టోటల్ వాల్యూస్ అస్యూమ్ చేసుకున్నప్పుడు ఈ 2 సార్లు రాసిన దాన్ని ఒకటి తీస్తారనుకో, అప్పుడు మీకు కరెక్ట్ వాల్యూ వస్తుంది. అందుకు ఒక Rని మీరు మైనస్ చేస్తున్నారనమాట. సో ఓన్లీ ఫిజిక్స్ ప్లస్ టోటల్ ఫిజిక్స్ ప్లస్ టోటల్ కెమిస్ట్రీ మైనస్ 2 పాస్ అయిన వాళ్ళు ప్లస్ 2 ఫెయిల్ అయిన వాళ్ళు ఈజ్ ఈక్వల్ టు 100. సో ఇలా మీరు ఇదంతా ఇలా సాల్వ్ చేసుకుంటారు.
Clear. So I hope this video is helpful to you, and TCS preparation ki I will be continuing this playlist. So if you have applied for that, please do consider subscribing for regular updates. And TCS application ki inko koncham time maatrame undi, so త్వరగా అప్లై చేసేసుకోండి. అది డిఫికల్ట్ ప్రాసెస్ ఏం కాదు, త్వరగానే అయిపోద్ది. మీ బేసిక్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది, అండ్ మీది రెజ్యూమ్ ఉండాలి, ఫోటో ఉండాలి, తర్వాత మీ సిజిపి అంతా అప్డేట్ అయి ఉండాలి, అవన్నీ ఉండాలి. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ, మీ ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ ఏంటి, అవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. మీరు ఎంత లేట్ చేస్తూ పోతే మీ ఎగ్జామ్ సెంటర్ అంత దూరం వచ్చే ఛాన్స్ ఉంది. లేదా మీ లొకాలిటీలో కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి, ఏదైనా రీజన్ వల్ల సీట్స్ ఫిల్ అయిపోయి మీకు మళ్ళీ ఎక్కడో సెంటర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు అసలు ప్రిఫరెన్స్లో పెట్టడానికి అవ్వదు మీ లోకల్ ఏరియా సెంటర్కి. సో అందుకని ఖచ్చితంగా త్వరగా ఫిల్ చేసేయండి రిజిస్ట్రేషన్ ఫామ్స్ అవన్నీ, అప్లికేషన్ ఫామ్స్ అవన్నీ. టీసీఎస్ ఎన్క్యూటీ వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు యూ, అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ టు గివ్ అస్ అ లైక్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ suggestions or doubts or whatever, please do tell us in the comment section. I'll be reading every comment. So see you tomorrow. Bye.